నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడాదిలోనే నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేస్తున్న ఆయనకి అభినందనలు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన నినాదంతో 2024 ఎన్నికల్లో కూటమి తిరుగులేని విజయాన్ని సాధించిందన్నారు. అన్ని ప్రాంతాల, వర్గాల ప్రజలు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అద్భుతమైన విజయాన్ని కట్టబెట్టారని చెప్పారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడానికి తొలి రోజు నుంచి కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ క్రమంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధికి చిరునామాగా మార్చేందుకు మీరు చేస్తున్న ప్రయత్నాలు కార్యరూపం దాల్చడం సంతోషకరమన్నారు. నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి కట్టుబడి నిరంతరం మీరు చేపడుతున్న కార్యక్రమాలు ప్రజల మన్ననలు పొందుతున్నాయని చెప్పారు. 41 కోట్లతో నియోజకవర్గంలో 339 పనులు చేపట్టి కేవలం 60 రోజుల్లో పూర్తి చేయడం, వాటిని ప్రారంభించుకోవడం శుభ పరిణామని పేర్కొన్నారు. ప్రజలకు మాట ఇచ్చినట్లుగా శంకుస్థాపన చేసి నిర్ణీత సమయానికి వాటిని పూర్తి చేసి మే 15, 2025 తేదీన ప్రజల చేతుల మీదుగానే ప్రారంభించడం గొప్ప విషయమన్నారు. శ్రీధర్ రెడ్డి పట్టుదల, చిత్తశుద్ధి అందరికీ ఆదర్శనీయమని కొనియాడారు. అదేవిధంగా వివిధ శాఖలకు సంబంధించి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్న 232 కోట్ల విలువైన పనులు కూడా త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. ప్రజల ఆలోచనలకు, అవసరాలకు అనుగుణంగా పనిచేసే నాయకత్వాన్ని ప్రజలు ఎప్పుడూ గుండెల్లో పెట్టుకుంటారన్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం కార్యక్రమాలు చేపడుతున్న మీకు మరోసారి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అభివృద్ధి ఫలాలు అందుకునే నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేయనట్లు చెప్పారు.